ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. రామ్ గోపాల్ వర్మ ఈ సంచలన దర్శకుడు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా శివ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. 1990లో విడుదలైన ఈ మూవీ తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఆ తర్వాత క్షణక్షణం, గాయం, రాత్రి, అంతం వంటి సినిమాలతో ఆడియన్స్ని టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్కి మకాం మార్చిన ఆర్జీవి 98లో సత్య చిత్రంతో హిందీ ఆడియన్స్ని పలకరించారు. ఆ మూవీతోనే గ్యాంగ్స్టర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన కంపెనీ, రోడ్, రన్, సర్కార్ వంటి చిత్రాలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా అమితాబ్తో తీసిన సర్కార్ ఆయన కెరీర్లో ఒక హైలైట్గా నిలిచింది. కాగా అటు సినిమాలతోనే కాకుండా వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు ఆర్జీవి. సోషల్ మీడియాలోనూ, టీవీ ఇంటర్వ్యూలలోనూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా, ఓపెన్గా వ్యక్తపరుస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు. గత కొంతకాలంగా వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటున్నారు. అయితే ఎప్పుడూ తెర వెనకే ఉండే వర్మ, ప్రభాస్, నాగ్ అశ్విన్ కల్కి సినిమా కోసం మాత్రం అతిథి పాత్రలో తెర ముందుకొచ్చారు. ఉన్నది కొంచెం సేపైనా కూడా తన మార్క్ మేనరిజంతో అలరించారు. కానీ ఇప్పుడు ఏకంగా కంప్లీట్గా రూట్ మార్చేశారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రామ్ గోపాల్ వర్మ హీరోగా సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి షో మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా మ్యాడ్ మాన్స్టర్ అనే ట్యాగ్లైన్ పెట్టారు. నటుడు సుమన్ ఈ మూవీలో విలన్గా చేయబోతుండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాతో నూతన్ అనే కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ 1, 2 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి ఈ కొత్త సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని, సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాత వెల్లడించారు.